భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎక్కడి నుంచి ఏ ఇన్ఫ్లుయెన్స్ వచ్చినా పట్టించుకోకుండా ఒక కార్యాచరణ తీసుకునే సమయంలో మీరు ఇల్లీగల్గా ఉంటే కూల కొడితే నాకేమి ఆబ్జెక్షన్ లేదని చెప్తూనే మీ మిత్రులు గతంలో రాజులు ఎవరైతే వ్యాపార సంబంధాలు మీతో ఉన్న వాళ్ళు మీకు అది కట్టించినట్టుగా మాకు ఆ రోజు అనిపించి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు దాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసిర్రు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చిన్న సముద్రం చెరువు పిరంగి కాలువను మీరు పూడ్చి 25 ఎకరాల భూమి అది, దాంట్లో మీరు ఫామ్ హౌస్ కట్టిన విషయాన్ని తెలంగాణ ప్రజలకు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు ప్రజల దృష్టికి తీసుకొస్తే ఓర్వలేక మీరు ఆ రోజు ఆయన మీద 151 సిఆర్సిసి కేసులు పెట్టి ఆయనను 15 రోజులు మీరు జైలుకు పంపించారు. చర్లపల్లికి జైలుకు పంపించడమే కాకుండా పైచాచిక నిందాన్ని పొందడానికి ఆయనను మీరు ఉగ్రవాదులు ఉండే సెల్ల పెట్టిరు. ఒక పార్లమెంట్ మెంబరు గతంలో శాసనసభ్యులు ఎమ్మెల్సీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారిని ఏమాత్రం కనికరించకుండా మీ ఫామ్ హౌస్ని ఆ రోజు ఉంది, ఈ ఫామ్ హౌస్ ఇందులో కేసీఆర్ మీరే కేసు పెట్టారు. పోనీ మీరు లేరని చెప్పనీకే కూడా ప్రూఫ్ లేదు, ఎందుకంటే ఎఫ్ఐఆర్ ఉంది. ఈరోజు కూడా మీ అందరికీ ఎఫ్ఐఆర్ కాపీ కూడా పంపిస్తాను, నా దగ్గరనే ఉంది మొబైల్లో. క్లియర్గా అందులో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు నివసించే ప్రాంతంలో సెక్యూరిటీ బ్రేక్ చేసి అక్కడ డ్రోన్ కెమెరా ఎగిరేసిర్రు అని ఒక కేసు కట్టి మీ అంతలో మీరే అప్పుడున్న మీ ప్రభుత్వంలోనే కేసు పెట్టించారు. ఏంటంటే దాంట్లో మీరు ఉంటుర్రు అని చెప్పడానికి. తర్వాత కొన్ని రోజులు బుకాయించారు, మేము ఉంటలేము అందులో, మేము ఎప్పుడు మాకు సంబంధమే లేదని. తర్వాత ఈరోజు కూడా ఏమన్నాడు, అవును నేను లీజుకు తీసుకున్నా అన్నాడు. లేదు అన్ని కుల కొట్టాల్సిందే, తప్పేం లేదు, ఒకవేళ ఎఫ్టీఎల్ ఉంటే బఫర్లు ఉంటే ఎవరిని క్షమించేది లేదని చెప్పుకుంటేనే మళ్ళీ ఏమన్నాడు, వాళ్ళ మిత్రుడిని పంపించి కోర్టులో స్టే చేయడానికి ప్రయత్నం చేసిండు. ఇలా నీకంత చిత్తశుద్ధి ఉండి నువ్వు ఇలా అన్ని గొప్పలుగా మాట్లాడుతున్నావు బయట వచ్చి, అరే తెలంగాణ ప్రజల కోసం మళ్ళీ మేము ఏదో చేస్తామని, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు నెరవేర్తలేవని మాటలు చెప్పుకుంటేనే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూల కొట్టాల్సిందే, నేను దేనికి అడ్డురానని చెప్తూనే మళ్ళీ దాని మీద స్టే ఆర్డర్ కోసం ప్రయత్నం చేసినటువంటి నీ వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తుర్రు. నీ ద్వంద్వ వైఖరి, ఒక పక్క అంతా న్యాయమే అంతా ధర్మమే అని మాట్లాడే నువ్వు, ఒక పక్కన అధర్మం అంటే ఏందో కూడా నువ్వే ఒక నిదర్శనంగా కనపడుతున్నావు. అవును ఇల్లీగల్ అయితే కూల కొట్టాలన్నప్పుడు మీరు స్టేకే నీ మిత్రుడే కదా, నువ్వు నా మిత్రుడు అని చెప్పినావు. పోనీ ఎవరో బిజినెస్ మ్యాన్ దగ్గర లీజుకు తీసుకున్నా అని చెప్పలేదు, నువ్వు నా మిత్రుని దగ్గర లీజుకు తీసుకున్నా అని చెప్పినావు. మరి మిత్రునికి చెప్పాలి కదా, అది చెప్పకుండా నువ్వు స్టే ఆర్డర్కి ప్రయత్నించి ఈరోజు ఆ స్టే ఆర్డర్ కూడా రాలేదు. దానికి తోడు మళ్ళీ నీకున్నటువంటి మీడియా కేటుగాళ్ళు ఎవరైతే చిల్లర కోసం పనిచేసే వాళ్ళు మళ్ళీ 4-5 ఫామ్ హౌస్ల ఫోటోలు ఎక్కడియో మార్ఫింగ్ చేసిన ఫోటోలు మళ్ళీ మీ మీద మీరు దొరకంగానే మళ్ళీ మీ వాళ్ళని అలర్ట్ చేయడం, వాళ్ళు మళ్ళీ మార్ఫింగ్ చేసి మా మంత్రులకు ఉన్నాయనో ఇంకెక్కడ ఉన్నాయనో కాంగ్రెస్ నాయకులకు ఉన్నాయని చెప్పి ఫోటోలు పెట్టి మీరు ఏదైతే ప్రదర్శన చేస్తుర్రో అందరు చూస్తుర్రు. ఎవరికున్నా ఎఫ్టీఎల్ కానీ బఫర్లు కానీ ఎవరికున్నా అది ఎవ్వరు కూడా ఈరోజు లాకి అతీతం కాదు. ఎవరి అయినా కూల కొట్టాల్సిందే. ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వం చిత్తశుద్ధితోటి నిష్పక్షపాతంగా పనిచేస్తుంది. మీ గురించి అడగంగానే గుమ్మడికాయ దొంగ భుజాలు తరుపుకున్నట్టు ఈ చిల్లర వేషాలు వేయకుండా మీరు నిజంగా ఎక్కడన్నా ఇల్లీగల్ ప్రాపర్టీస్ ఉంటే అక్కడ ఉన్న కమిషనర్ గారికి చెప్పండి, కంప్లైంట్ పెట్టండి అఫీషియల్గా. రంగనాథ్ గారు ఉన్నారు, స్ట్రిక్ట్గా పనిచేస్తుర్రు, వాళ్ళకి చెప్పి ఎక్కడెక్కడ ఇల్లీగల్గా ఉన్నాయో, ఎక్కడెక్కడ ఎఫ్టీఎల్ ఉన్నాయో, ఎక్కడెక్కడ బఫర్లు ఉన్నాయో అవి ఎవరి అయినా సరే మీరు లిఖితపూర్వకంగా రాసి మీది మాది అనకుండా ఈరోజు ఏదైతే ఇల్లీగల్గా కట్టిరో అవన్నీ కూలగొట్టే అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు కొన్ని గుల్లగొట్టకపోవడం అనేది ఉండదు. ఒక మంచి మెసేజ్ పంపించే ప్రయత్నం చేస్తున్నారు మా ముఖ్యమంత్రి వర్యులు. చట్టానికి ఎవరు చుట్టం కాదని చెప్పే ప్రయత్నం చేస్తుండు.
మీరు కూడా అదే లైన్లో ఉండాలని కోరుకుంటున్నా. ఇకపోతే ఈ సోషల్ మీడియా మీరు చూసినట్టయితే ఎప్పుడు ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా సోషల్ మీడియాలో ఏ గవర్నమెంట్ పథకం వచ్చినా ఏ గవర్నమెంట్ వాళ్ళు ఏది ప్రెస్ మీట్ పెట్టినా దాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తుర్రు. చేసి దానికి రిప్లై ఇద్దామన్న ప్రయత్నం చేసి అన్ని బ్లాక్ చేస్తుర్రు. కేటీఆర్ గారు బ్లాక్ చేసిరు నన్ను, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చిల్లర కేటుగాళ్ళందరూ బ్లాక్ చేసిరు నన్ను. ఎందుకంటే నా మీద కామెంట్ చేసినప్పుడు నా బాధ్యత కదా. నువ్వు కామెంట్ చేస్తున్నావు, చామల కిరణ్ రెడ్డి ఫలానా ఇట్లా మాట్లాడినారు, మరి కామెంట్ చేసినప్పుడు రిప్లై ఎవరు ఇవ్వాలి? నేనే ఇవ్వాలి కదా. మరి నాకు రిప్లై ఇచ్చే అధికారం కూడా లేదా? మీరు ఇప్పుడు చూడండి, నాది అకౌంటు ఎక్స్ అకౌంటు, నేను కేటీఆర్ బ్లాక్ చేసిండు, వాళ్ళ దగ్గర ఉన్న కేటుగాళ్ళంతా బ్లాక్ చేసిండు. టక్కున ఒకటి పెడతారు, మనం ఏదైనా పెట్టకముందే బ్లాక్లో పెడతారు. అంటే వాళ్ళకి మళ్ళీ ఎవరు చూడొద్దు, కౌంటర్స్ని ఎవరు చూడొద్దు. అంటే వాళ్ళు చెప్పింది రైట్ అని తెలంగాణ ప్రజలు నమ్మాలని చెప్పి కొన్ని వందల అకౌంట్లు ఏదైతే న్యాయం వాళ్ళు చెప్పింది తప్పు అని ఏలెత్తి చూపించిన ప్రతి అకౌంట్ని బ్లాక్ చేసిరు వీళ్ళు. మీకు నిజంగా తెలంగాణ ప్రజల ముందు మీరు వాస్తవాలు పెడుతున్నామన్న మీకు నమ్మకం ఉంటే బ్లాక్లు ఎందుకు చేస్తున్నారు మీరు? నువ్వు పెట్టినావు ఒక సబ్జెక్టు, పెట్టినప్పుడు దాని కౌంటర్ కూడా వస్తుంది కదా. ఆ కౌంటర్ను కూడా మీరు ఆస్వాదించాలి. ప్రజలకు వాస్తవాలు తెలిసే విధంగా మీరు నడపాలి మీ సోషల్ మీడియా అకౌంట్లు. కానీ మీరు అన్ని తప్పులు పెట్టి మీరు ఇమ్మీడియట్గా ఎవరన్నా కామెంట్ పెట్టగానే వాళ్ళని బ్లాక్ చేయడం, కామెంట్లు పెట్టగానే బ్లాక్ చేయడం, ప్రశ్నలు అడగగానే బ్లాక్ చేయడం. ఫస్ట్ ఇది బంద్ చేయమని కోరుకుంటున్నా. నా అకౌంట్లన్నీ ఓపెన్ చేయండి. నన్ను బ్లాక్ చేసినటువంటి కేటీఆర్ గారు, నన్ను బ్లాక్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ అకౌంటు, నన్ను బ్లాక్ చేసినటువంటి వాళ్ళ పేర్లు కూడా అవసరం లేదా, ఈ చిల్లర ముఠ, కిరాయి ముఠ అందరికి చెప్తున్నా. 24 గంటలు ఎన్ని ట్వీట్లు చేస్తే లాస్ట్ టైమే చెప్పినాం. ప్రతి ట్వీట్కి ఒక ఎంపీ ట్వీట్కి కౌంటర్ వేస్తే ఎంత, ఒక ఎమ్మెల్యే ట్వీట్కి కౌంటర్ వేస్తే ఎంత, ఒక సీఎం గారి ట్వీట్కి కౌంటర్ వేస్తే ఎంత ప్యాకేజ్ మాట్లాడుకొని చేస్తున్నటువంటి మీ సోషల్ మీడియా యాక్టివిటీని మీరు పెట్టినప్పుడు బ్లాక్ చేయకండి. రండి చర్చకు రాకుండానే ఒక రాయి వేసి దాచుకుంటారు చూసినావా? అట్లా రోడ్డు మీద పెట్టేటప్పుడు ఒక రాయితోటి కొట్టి చెట్లలో పోయి దాచుకొని ఎవరు కొట్టిరో తెలియకుండా మళ్ళీ అటు ఇటు కానీ మళ్ళీ 5 నిమిషాల తర్వాత ఒక రాయి కొట్టి మళ్ళీ దాచుకొని ఈ దాగుడు మూతలాట ఆడకుండా వాస్తవాలు చేయమంటున్నాను. ఏందబ్బా మీ బాధ? 10 ఏళ్ళు మీరు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తే 10 రోజులలో హైడ్రా రాగానే అన్ని కూల కొట్టలేదని మీరే అంటారు. మరి 10 ఏళ్ళల్లో కట్టినా 10 రోజులలో కూల కొడతారా? ఎతికెతికే కదా కూల కొట్టేది. మీరు కూడా రండి. రైతులకు రుణమాఫీ మీద ఒకరోజు ఈ మంత్రి ఇది చెప్పిండు, ఆయన ఇది చెప్పిండు, చామల కిరణ్ రెడ్డి చెప్పిండు, ఆయన. అరే ఏదైనా ట్రాన్స్పరెన్సీ కదా, మీ లెక్క చీకటి జీవోలు కాదు కదా మా బతుకులు. మేము ఓపెన్గానే అకౌంట్లలో పైసలు వేస్తాం. ఇవ్వాలి. కాకపోతే నేను ఒక్కటే చెప్తున్నా, మీరు పక్క రాష్ట్రాలలో డిఎంకే పార్టీ ఎట్లా నడుస్తుంది, ఎట్లా కార్యాచరణ చేస్తుందని మీ వాళ్ళు నిన్ననో మననో చెన్నై పంపించి అక్కడ పార్టీని ఏదో వాటి ఆపరేషన్స్ ఎట్లా చేస్తారు, రీజనల్ పార్టీ ఆపరేషన్స్ ఎట్లుంది, మా పార్టీని ఎట్లా మేము డెవలప్ చేసుకోవాలి, కార్యాచరణ గ్రౌండ్లకు ఎట్లా పోవాలి పార్టీ కార్యక్రమాలతోటి అనే దాన్ని ఏదో అధ్యయనం చేయడానికి మీరు పంపించినట్టు పేపర్లో చదివినా. ఇవన్నీ అవసరం లేదు. ఫస్ట్ మనం ప్రతిపక్ష హోదాను సరిగ్గా రూలింగ్ పార్టీకి అవకాశం ఇవ్వాలి. పొద్దున ఒక పథకం వస్తే సాయంత్రం కల్లా ఆ పథకం మీద ఒక నింద, ఏం కాకముందే దాని మీద తప్పుడు ప్రచారము. ఏదైనా కానీ దాచేది ఉండదు. రేపు అన్ని తెల్ల కాగితం మీద వచ్చేదే. 6 నెలలు ఆగితే రైతు బంధు 7,000 వచ్చిందా, 17,000 వచ్చిందా, 22,000 కోట్లు వచ్చినాయా, 31,000 కోట్లు వచ్చిందా అని 6 నెలల్లో తెలుస్తుంది కదా. అక్కడ రైతులు ఇబ్బందులలో ఉన్నారు. కొంతమందికి వాస్తవంగా కూడా నాకు కూడా ఫోన్లు వస్తున్నాయి అదే పార్లమెంట్ మెంబర్గా. వాళ్ళ ఇంట్లో రేషన్ కార్డుల తప్పు పేరు పడతానో, ఆధార్ కార్డుల తప్పు పడతానో, బ్యాంకు ఏదో మిస్టేక్ అవుతానో, కొన్ని అకౌంట్లలో పైసలు రాలేదని పరిశానులు. ఇదే అదునుగా తీసుకొని మీరు వాళ్ళను తప్పుదో పట్టిస్తూ వాళ్ళ మధ్యన ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒక ఉద్యమ రూపం దాల్చాలి. దీనికి కూడా రైతు రుణమాఫీ మీద కూడా రైతులందరినీ రోడ్ల మీద తీసుకురావాలనే పిచ్చి ఆలోచనతోటి మీరు ఈరోజు ముందుకు పోతున్నారు. నేను ఒక్కటే వేడుకుంటున్నాను తెలంగాణ ప్రజలకు మీ మీడియా ద్వారా. మేము వచ్చి 8 నెలలు అయింది. 3 నెలలు ఎలక్షన్ కోడ్లోనే పోయింది. 5 నెలలు పరిపాలనలు ఉన్నాం. ఈ 5 నెలలు పరిపాలన మేము చేస్తున్నాం మంచి చేయాలన్న పట్టుదలతోటే. తప్పిదాలు ఏమైనా జరిగితే కరెక్షన్ చేసుకోనికి కూడా నోడల్ ఆఫీసర్స్ని, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని, బ్యాంకింగ్ డిపార్ట్మెంట్ని, మా కార్యకర్తలను కూడా అలర్ట్ చేసి మీ ఊర్లలో ఎక్కడన్నా తప్పిదాలు ఉండి నిజంగానే అర్హులైన రైతులకు రాకపోతే ఇమ్మీడియట్గా వాళ్ళకి అందే విధంగా చేయాలని చెప్తున్నాం. ఇంకోటి ఎంత అమౌంట్ అనేది ఏంది, సింపుల్గా ఒకటే అండి లాజిక్. 31,000 కోటి బడ్జెట్లో రైతు రుణమాఫీకి పెట్టిరు. ఇది సింపుల్ లైన్.
అంటే దీని గురించి ఎప్పుడు మాట్లాడుకోవాలి మనం? 6 నెలలు నెక్స్ట్ బడ్జెట్లో ఎంత ఇంప్లిమెంట్ అయింది, ఎంత రీచ్ అయింది, ఎంత కానీ మాట్లాడుకోవాలి. ఏదో ఒక పద్ధతి. అరే 10 రోజులు కాకముందే, 3 రోజులు కాకముందే, 4 రోజులు కాకముందే ఎన్ని పడ్డాయి అకౌంట్లు? అరే వాళ్ళకి పడలేదు, వీళ్ళకి పడలేదు, వీళ్ళకి వేసలేరు, వాళ్ళకి వేసలేరు, ఇంత ముట్టలేదు, ఇంత ముట్టినాయి. 31,000 కోటి ఖర్చు పెట్టాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. వేస్తారు అకౌంట్లో. లబ్ధిదారులను కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఎవరు అర్హులో వాళ్ళకు అందే విధంగా చేసేటప్పుడు ఇంత పెద్ద వ్యవస్థలా కొన్ని మిస్టేక్స్ ఉండి రైట్ టైం రైట్ పర్సన్కి అందకపోవడము, వాళ్ళ ప్యానిక్ని మీరు అడ్వాంటేజ్ తీసుకొని పొలిటికలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని నేను చెప్తున్నా. మీరు మంచి ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ప్రజల పరిస్థితులు ఎట్లున్నాయి నేను 100% మీ కార్యకర్తలు గ్రాస్ రూట్లో పోయి కనుక్కోండి. తప్పులే ఉంటే బ్యాంకులలో పోయి బ్యాంక్ మేనేజర్ల దగ్గర కూర్చోండి. అవసరమైతే వాళ్ళతోటి మాకు ఫోన్లు చేయించండి. వాళ్ళ అరువులు ఇప్పుడు మనం అరువులైన రైతులకు అందించే విధంగా మీరు ప్రక్రియ చేయండి తప్ప రోజు ప్రెస్ మీట్లు పెట్టి రోజు తప్పులు పట్టే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మేము ఎట్లాగూ చేయకపోతే ఇదే ప్రజలు మిమ్మల్ని ఎట్లయితే తరిమి కొట్టిరో మమ్మల్ని కూడా రేపు రాజకీయాలలో రేపు ఎన్నికలు వస్తున్నాయి. మా ఎన్నికలలో మా ఫలితాలు చెప్తాయి కదా రేపు. మీరు ఎందుకు తొందరపడుతున్నారు? మీకే మంచిది కదా మేము ఫెయిల్ అయితే. మేము 6 నెలల రైతు రుణమాఫీ అనేది మా అగ్రికల్చర్ మినిస్టర్ క్లారిటీ ఇస్తుండు. అన్ని అకౌంట్లల్లో ఎవరైతే అర్హులుర్రో వాళ్ళన్నీ కరెక్షన్ చేసి వేస్తున్నాము. ఎగ్జాక్ట్ ఫిగర్స్ అన్నీ కూడా మీకు అతి త్వరలో క్లారిటీతో వస్తాయి. మీరు అంత తొందరపడి మీరు తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టియొద్దని మరొక్కసారి నేను కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, బీజేపీ నాయకులు అందరినీ కూడా విన్నపించుకుంటున్నా. ఇక అది పోతే 3వ అంశం ఇవాళ రాజీవ్ గాంధీ గారి విగ్రహం. మనం ఎన్నో పార్టీలు చూసినాం. గతంలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పెట్టిర్రు, గతంలో రాజీవ్ గాంధీ గారి విగ్రహాలు ఎన్నో ఊర్లలో పెట్టిర్రు. ఈవెన్ పంజగుట్ట చౌరస్తాలో కూడా ఉంది రాజీవ్ గాంధీ గారి విగ్రహం. ఇందిరాగాంధీ విగ్రహం నెక్లెస్ రోడ్ మీద ఉంది. ఏ రోజు కూడా ఎప్పుడు కూడా విగ్రహాల దగ్గర పంచాయతీ చేయలే. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలంటే 10 ఏళ్ళ నుంచి ఎవరు ఆపిరు మిమ్మల్ని? తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయింది కదా. 2014లో నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు 10 ఏళ్ళ నుంచి ఎవరి దగ్గర ఏం పని చేసినావని ఎందుకు ఈరోజు సడన్గా విగ్రహం పెట్టిర్రు? దాని ఓపెనింగ్ ఉంది, దాన్ని ఆల్రెడీ నిలబెట్టిర్రు. అన్నీ అయిపోయాక ఎవరు రెచ్చగొట్టిర్రు? మా ముఖ్యమంత్రిని ఈరోజు తప్పుడు మాటలు మాట్లాడినామని చెప్పి అంటున్న కేటీఆర్కు ఒకటి, ఎవరు రెచ్చగొట్టిర్రు ముఖ్యమంత్రి గారిని? మీరు ఏమన్నారు? విగ్రహము నిన్న 20వ తారీఖు నాడు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటే ఇన్ని రోజులు మాట్లాడనువి రెచ్చగొట్టే విధంగా ఆ విగ్రహం మేము ప్రభుత్వంలోకి రాగానే ఉడబీకేస్తాం, తీసుకుపోయి గాంధీ భవన్లు ఇసిరేస్తాం. ఈ మాటలు మాట్లాడింది మీరు. మాట్లాడినప్పుడు డెఫినెట్గా అన్నాడు. మరి ఇన్ని రోజులు 10 ఏళ్ళ నుంచి గాడిద పనులు తోమిరా మీరు? తెలంగాణ తల్లి విగ్రహం పెట్టకుండా మాకు డౌట్ వచ్చింది ఏంటంటే మీ అయ్య విగ్రహం పెట్టుకుంటామేమోనని డౌట్ వచ్చింది రేవంత్ రెడ్డి గారికి. మరి అన్ని రోజులు పెట్టండి, మరి ఇన్ని రోజులు ఆ స్పేస్ని కాపాడుకుంటూ వచ్చిర్రంటే ఎప్పుడైనా పుట్టుకున్న మీ నాయన పోతే పెడతామేమోనని ఆయనకు ఆలోచన వచ్చి చెప్పిండు. ఇవాళ నువ్వు ఆ మాట మాట్లాడకుండా ఉంటే ఆయన ఆ మాటే మాట్లాడకపోయేటోడుగా మేము కూడా రాజీవ్ గాంధీ గారు పుట్టినరోజు బ్రహ్మాండంగా చేసుకొని ఆయన గతంలో భారతదేశానికి ఏం చేసిండు, ఇవాళ ఎలక్ట్రానిక్ యుగాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోయిండనే మంచి ముచ్చట్లు చెప్పుకొని ఆ విద్యార్థులందరికీ ఒక దశ చెప్పిపోయేటోడు ముఖ్యమంత్రి. రాజీవ్ గాంధీ పుట్టినరోజు కోసం వచ్చిన విద్యార్థుల ముందు పేపర్ చదివితే పొద్దున మేము విగ్రహాన్ని ఉడబిక్తాం అన్నావు. ఇచ్చట నువ్వు మాట్లాడి మళ్ళీ రేవంత్ రెడ్డి గారి మీద తప్పులు వేస్తున్నావు. మీరు రెచ్చగొడితేనే ఇక్కడ రెచ్చిపోతుర్రు. మేము ప్రభుత్వంలో ఉండి మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. సరే ఇవాళ మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకుపోయి మీరు రోడ్డు మీద పెడతా అన్నారు. మేము లోపల గుండెల్లో పెడుతున్నాం. ఏ రోడ్డు మీద అయితే మీ నాయన సర్రని లోపల పెట్టాడో అదే రోడ్డు మీద సెంటర్లో పెట్టి తెలంగాణ ప్రజలకు ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళి అందరికి విజిబుల్ అయ్యేటట్టుగా మా రేవంత్ రెడ్డి గారు పెట్టారు. అంటే దీన్నే చిత్తశుద్ధి అంటారు. మేము పెట్టేటోళ్ళం డిసెంబర్ 9 కల్లా పెట్టాలన్న ఆలోచన ఉండే. కానీ మీరు ప్రజలను ఎట్లా రెచ్చగొట్టాలి, ఏ పాయింట్ మీద ప్రజల దగ్గరకు పోవాలి, ఏ పాయింట్ మీద కాంగ్రెస్ పార్టీకి తెలంగాణకు మధ్యన గ్యాప్ క్రియేట్ చేయాలన్న ఒక ఆలోచనతోటి మీరు ఏదైతే పనులు చేస్తున్నారో వీటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉండే. నిన్నటికి నిన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి విగ్రహం విజయం కూడా మేము పట్టుదలతో ఉన్నామని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఉన్నది, మేము ఫస్ట్ నుంచి కూడా ఉన్నాం. సో నేను ఒకటే చెప్తున్నా, రోజు ఒక అజెండాతోటి ముందుకు పోతురు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, 3 అంశాలు: జన్వాడ ఫామ్ హౌజు, రైతు రుణమాఫీ, ఏదైతే మీరు రాజీవ్ గాంధీ విగ్రహం మీద మాట్లాడిన విధానాలు, ఇవన్నీ తెలంగాణ ప్రజల ముందు పెడుతున్నా. ఈ 3 అంశాలలో కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తుర్రు. హైడ్రా అనేది తీసుకురావడమే గొప్ప. 10 ఏళ్ళలో ఎవరైనా తెచ్చిర్రా?
ఇవాళ సివిల్ సొసైటీస్ అన్నీ అప్రిషియేట్ చేస్తున్నాయి ప్రభుత్వాన్ని. కాకపోతే దాంతోపాటు వాళ్ళు ఇది కూడా సూచిస్తున్నారు, కొంతమంది పేదలు తెలియక బిల్డర్ల దగ్గర కొనుక్కున్న వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, అప్పుడున్న ప్రభుత్వాలు పర్మిషన్లు ఇస్తే వాళ్ళు తక్కువ ధరకు వస్తుంది కదా అని కొనుక్కురు, ఇలా వాళ్ళకి కూలిపోతే వాళ్ళు అన్యాయం అవుతారు. నిజంగా ఇది వాస్తవం. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏ బిల్డర్ అయితే కట్టిండో, ఎవరైతే ఇల్లీగల్ పర్మిషన్లు ఇచ్చిర్రో, ఎవరైతే ఇల్లీగల్ పర్మిషన్ తీసుకొని కట్టిర్రో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇప్పించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం మీద. ఎవరో 4 రూపాయలు దాచుకొని పుట్ట మార్చుకొని ఒక ఇల్లు ఉండాలి మాకు కూడా ఎక్కువ రేట్లు పెట్టి కొనుక్కోలేక ఇట్లాంటి దరిద్రులు కొంతమంది మార్కెట్లో పెట్టి అమ్మితే కొనుక్కొని ఇబ్బంది పాలైన వాళ్ళ గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. వాళ్ళకు న్యాయం చేసే విధంగా ముందుకు పోతుంది ప్రభుత్వం. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడి వచ్చిన ప్రభుత్వం. ఏ కార్యక్రమం తీసుకున్నా మేము అది గ్యారంటీలు కానీ అది ఏ చర్యలు కానీ ఒక సామాన్యుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయదు. ఈ ప్రభుత్వం సామాన్యుని కోసం పనిచేస్తుంది. ఎన్విరాన్మెంట్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఎవ్వరికి ప్రాపర్టీస్ ఉన్నా, వాళ్ళు చెప్పే పేర్లల్లో ఎవరికి ప్రాపర్టీస్ ఉన్నా అందరికీ ఇదే శిక్ష పడుతుంది. ఎందుకంటే వాళ్ళేమి ఈరోజు అధికారంలో ఉన్నామని చెప్పి వాళ్ళు చట్టానికి చుట్టాలు కాదు, వాళ్ళు సేమే. మేమెందుకు తప్పు చేస్తాము ఇంత ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడు? కాబట్టి ముఖ్యంగా మరొకసారి ఈ ప్రెస్ మీట్ ముగించే ముందు మనం కొన్ని రోజులు ఓపికతోటి జరుగుతున్న కార్యక్రమాలని ప్రజలకు చేర్చే విధంగా పనిచేద్దాం. తప్పుడు ప్రచారం చేయొద్దని పదే పదే బ్రహ్మాండమైన ట్వీట్లు పెడుతున్నామని మీరు ఆలోచిస్తున్నారు. కానీ నేను ఇందాకనే చెప్పిన, మీరు పెట్టిన ట్వీట్ తర్వాత మళ్ళీ బ్లాక్ చేసి మీరు చునకానందం పొందుతున్నారు. నేను ఎప్పుడు నాకు ఎవరో పెడుతుంటారు, నీ మీద ట్వీట్ వచ్చిందా, నేను ఓపెన్ చేసి అది ఓపెన్ కాదు, ఎందుకంటే ఆ మహానుభావుడు మనకు యాక్సెస్ ఇస్తలేడు. అది ఇదేం పై నాకు వస్తలేదంటే బ్లాక్ చేసిండు సార్. మీది నాదనే కాదు, మీరు ఎన్ని బ్లాక్ అయినాయో చూసి మీరే చెక్ చేయండి ఆన్లైన్లో పోయి, ఎన్ని అకౌంట్లు వీళ్ళు బ్లాక్ చేసారు. అంటే వీళ్ళు ఎవరి మీద రాయేసి ఎమ్మటే బ్లాక్ చేస్తారు, ఆ రాయేసినట్టు తిరిగి మళ్ళీ కొట్టకుండా. కాబట్టి దయచేసి మనమందరం కూడా, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి 10 ఏళ్ళ అధికారం ఇచ్చిర్రు, మమ్మల్ని నమ్మి ఇప్పుడు 5 ఏళ్ళు ఇచ్చిర్రు. మా మీద బాధ్యత ఉంది. మళ్ళా మీకు రాజకీయం చేయాలన్న చిత్తశుద్ధి కనపడుతుంది మీలో. ఎందుకంటే పక్క రాష్ట్రానికి పోయి అధ్యయనం చేసి వచ్చారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ప్రతిపక్ష పాత్ర వహించాలని కోరుకుంటున్నాను. నేను అదే బాబు నీకు ఇప్పుడు చెప్పింది. 10 రోజులైంది, 10 ఏళ్ళు కాలే. మనము ఇప్పుడు కూల్స్తున్నప్పుడు ఆటోమేటిక్గా కంప్లైంట్లు అన్నీ వస్తాయి కదా, పర్మిషన్లు ఎవరు ఇచ్చారో వాళ్ళ మీద కూడా ఉంటుంది కదా. ఇప్పుడు యాజ్ ఎ విలేకరుగా నువ్వు నన్ను జర్నలిస్ట్గా అడిగినావు, తెలియదా రేపు పొద్దున అధికారి ఎవరు ఇచ్చారో